హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాక్చువల్గా చాలామంది నిన్న కామెంట్స్ చూసాను. కామెంట్స్ సమ్మరీ ఏంటంటే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ రాసులు ఇంగ్లీష్లో చెప్పినప్పుడు అర్థం కావట్లేదు అంటున్నారు. ఓకే, అది అలా అలవాటుగా వచ్చేస్తూ ఉంటుంది రీడింగ్ చెప్పేటప్పుడు. ఓకే, సో ఈరోజు నుంచి అన్ని తెలుగులో చెప్తాను, ఎవరు వరీ అవ్వద్దు. ఓకే, సో నెక్స్ట్ అసలు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇవన్నీ చెక్ చేద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్. స్టార్టింగ్ కార్డ్ ద హ్యాంగ్డ్ మ్యాన్. హ్యాంగ్డ్ మ్యాన్ మనకి ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం ఈ హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఇలా ఉంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న విషయం ఏదైతే ఉందో దట్ సిచ్యువేషన్, సెపరేషన్ ఆర్ రీయూనియన్ ఆర్ కమ్యూనికేషన్ ఏదైతే మీ ఇద్దరి మధ్య ఇప్పుడు నడుస్తుందో అండ్ మీ రిలేషన్షిప్ని ఒక డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ బాగా ఓవర్ థింకింగ్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు, మీతో రీకన్సైల్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మీతో రీకన్సైల్ అయిపోయారు అండ్ ఆల్రెడీ ఈ పర్సన్ ఇంకెవరితోనన్నా రిలేషన్లో ఉండొచ్చు, లేదా ఎవరికైనా కమిట్ అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇదంతా కూడా సడన్లీ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోతే వాట్ అబౌట్ ద అదర్ పర్సన్, తన లైఫ్లో ఉన్న అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు, ఆ పర్సన్ విషయం ఏంటి, సొసైటీ ఏమనుకుంటుంది, ఇదంతా ఆలోచిస్తున్నారు. బట్ దట్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో మీ పర్సన్ని ఒక వేస్ట్ కార్డ్ అన్నట్టు చూస్తున్నారు మేబీ కొంతమంది విషయంలో. అంటే మీ పర్సన్కి మేబీ సరైన జాబ్ లేకపోవడమో, లేదా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని మీ పర్సన్ మీట్ అవ్వలేకపోవడమో అలాంటిది ఏదో ఉంది. సంథింగ్ రిలేటెడ్ టు మనీ కూడా కనిపిస్తుంది. సో అలా మీ పర్సన్కి ఇక్కడ తన పాస్ట్ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో దట్ అదర్ పర్సన్ ఆ రిలేషన్షిప్ని ఎండ్ చేసి మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ స్ట్రాంగ్ కన్ఫెషన్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి త్వరలో. విదిన్ 2 days ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. తనంతట తానే చెప్తారు, మీరు అడగక్కర్లేదు ఇక్కడ, బట్ తనంతట తానే చెప్తారు. అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు దట్ టైం అంటే, మీరు ఇంపల్సివ్గా ఏదో ఒకటి చెప్పేయకండి. మీ పర్సన్ సపోజ్ మీకు ప్రపోజల్ పంపించారనుకోండి, ఆర్ ఇంకెక్కడికైనా వెళ్దామని మీకు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టారనుకోండి, ఓకే మీరు వెళ్ళొచ్చు ఆర్ వెళ్ళకపోవచ్చు, అది వేరే విషయం. కానీ రిగార్డింగ్ దిస్ ప్రపోజల్, ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో దానికి వెంటనే మీరు కమిట్ అయిపోతే తను ఇంకా తన పాస్ట్ రిలేషన్ని డీల్ చేస్తున్న టైంలో మీరు తన లైఫ్లోకి ఎంటర్ అయితే
అది ఒక మీనింగ్లెస్ రిలేషన్ అవుతుందన్నమాట. ఎందుకంటే సడన్లీ మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేసి తను మళ్ళీ తన పాస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతే మీరేం చేయలేరు. ఆ ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి మీ లైఫ్లో. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మేబీ మీకు బ్లాక్ మీ ఫేవరెట్ కలర్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఈ ప్యాటర్న్స్ ఎప్పుడైతే రిపీట్ అవుతున్నాయో, ఇలా సడన్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం, కొన్ని రోజులు హ్యాపీగా ఉండడం మీరిద్దరు, అండ్ అగైన్ మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోవడం. అండ్ మీరు మీ పర్సన్ అంటే మీకు ఒక ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. కాబట్టి మీరు మీ పర్సన్ ఏం అనరు, కొన్ని రోజులు తిడతారు, వదిలేస్తారు, ఇంకా అంతే. మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు అండ్ ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు అనే టైంకి అగైన్ థర్డ్ పార్టీ ఎంటర్ అవుతారు అండ్ అగైన్ మీ పర్సన్ థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోతారు. సో ఇదంతా ఒక సైకిల్ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య. బట్ మీరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఇక్కడ ఓన్లీ ఫ్యూ డేస్ ఆ సీరియస్ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది. అగైన్ కాంప్రమైజ్, ఓకే స్టార్ట్ అగైన్ అన్నట్టు మళ్ళీ మీ రిలేషన్షిప్ ట్రాక్ పైకి వెళ్తుంది అనే టైంకి థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం, మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేయడం. ఈ ప్యాటర్న్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు ఈ రిలేషన్షిప్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాలి. ఎలా వేయాలి స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే, ఇది ఒక కొన్ని బౌండరీస్ అండ్ లిమిట్స్ పెట్టాలి మీ పర్సన్కి. ఓకే, అవి మీకు ఎలా ఇష్టమో అలాంటి బౌండరీస్ పెట్టుకోండి. అండ్ మీరు ఎప్పుడైతే మీ బౌండరీస్ని మీరు రెస్పెక్ట్ ఇస్తారో, ఎప్పుడైతే మీరు బౌండరీస్ పెడతారో మీ రిలేషన్షిప్కి ఆర్ మీ పర్సన్కి మీ పైన ఇంకా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, మీరు ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని కేర్ చేయరు. సో ఈ కాంప్రమైజ్ అవ్వచ్చు, మీ పర్సన్కి మీరు సపోర్టింగ్గా ఉండొచ్చు. కానీ ఇక్కడ చాలామంది విషయంలో థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, నౌ ఇన్ ద నియర్ ఫ్యూచర్ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మీరిద్దరూ కలిస్తే ఒక డీప్ బాండింగ్ ఎప్పటి నుండో ఉంది మీ ఇద్దరి మధ్య అన్నట్టు ఉంటుంది. అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ మీది. కానీ ఇద్దరూ సీరియస్గా తీసుకోవట్లేదు ఈ రిలేషన్ని. ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కార్డ్స్ కూడా వస్తున్నాయి మనకి, పాస్ట్ లైఫ్ ఎనర్జీ. బట్ ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఎవరు అంటే, ఫర్ సమ్ ఆఫ్ యూ థర్డ్ పార్టీ ఉన్నారు. థర్డ్ పార్టీ లేని వాళ్ళు ఇద్దరు కూడా చాలా కేర్లెస్గా ఉన్నారు రిలేషన్షిప్లో. ఓకే, వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు అని మీరు అనుకుంటున్నారు, మీ పర్సన్ కూడా అలానే అనుకుంటున్నారు. కానీ ఈ లైఫ్ టైం అనేది కూడా మీకు, ఈ లైఫ్ టైంలో కూడా మీరిద్దరూ ఒక కపుల్గానే ఉండబోతున్నారు. అకార్డింగ్ టు దిస్ రీడింగ్ అండ్ దిస్ ఎనర్జీస్, ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ వచ్చాయంటే ఇక్కడ ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది మీకు తప్పదు ఇద్దరికి. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఏజ్ కుడ్ బీ ఎ ప్రాబ్లం, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ caste, religion could be a problem. ఓకే, ఇక్కడ మీ పర్సన్ అందుకే మిమ్మల్ని ఏమనుకుంటారంటే, ఎప్పుడు మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తారు, ఆర్ ఎంపరర్లా చూస్తారు. ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్. మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా విదిన్ మినిట్స్ సాల్వ్ చేసేస్తారు. చాలా హైలీ నాలెడ్జబుల్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్ మీరు. అండ్ మీరు చాలామంది ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అలాంటిది ఏదో మీ ప్రొఫెషన్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఫర్ సమ్ ఆఫ్ యూ మీ పర్సన్ మిమ్మల్ని, మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అన్న ఆలోచనలో కూడా ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, బట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇదివరకు అలా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పర్సన్ ఎనర్జీస్ షిఫ్ట్ అవుతాయి. ఆఫ్టర్ దిస్ న్యూ మూన్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతాయో, మీ పర్సన్ ఎలా మాట్లాడతారంటే,
ఇది ఈ కాన్వర్సేషన్ దట్ వే ఆఫ్ టాకింగ్ కంప్లీట్లీ చేంజెస్ అనమాట. అందులో ఎలా ఉంటుందంటే ఆ మాటలు ఎలా ఉంటాయంటే కొంచెం ఆ ప్యాషనేట్ ఎనర్జీ యాడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా. ఓకే, మీకు అనిపించవచ్చు ఈ పర్సన్ థర్డ్ పార్టీతో ఉన్నట్టు చెప్తున్నారు ఒక పక్క, అండ్ మీతో ఎందుకు ఇంత మీ వైపు ఎందుకు ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అక్కడ ఒక రిలేషన్ సాల్వ్ అవ్వలేదు ఇంకో రిలేషన్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, ఇదంతా మీ మైండ్లో చాలా డిఫరెంట్ డౌట్స్ కూడా ఉంటాయి. ఒక న్యూ అప్రోచ్ అనేది ఉంటుంది మీ పర్సన్ సైడ్ నుంచి మీకు. అది కూడా ఒక మీరు ఎప్పుడు చూడలేదు మీ పర్సన్ అలా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మధ్యలో జోక్స్ వేస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మీ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీకు ఏం చెప్తారు అసలు విదిన్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ అంటే తను చాలా లోన్లీగా ఉన్నారు, తన లైఫ్లో ఎవరూ లేరు, ఆర్ తను అన్నీ వదిలేసి ఇప్పుడు జస్ట్ ఏదో లైఫ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసము లేదా ఇంకేదో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఉన్నాను, ఇంకా లేకపోతే నేను అసలు ఉండాలనే నాకు లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మీ పర్సన్ మీ దగ్గర. అండ్ సడన్లీ మిమ్మల్ని అడుగుతారనమాట అబౌట్ యువర్ మ్యారేజ్ ఆర్ యువర్ కమిట్మెంట్. ఈ పర్సన్ మిమ్మల్ని అడుగుతారు. అండ్ దట్ టైం మీకు అనిపించవచ్చు ఇదేంటి మీరు అనుకున్నది ఒకటి అక్కడ జరుగుతున్నది ఒకటి. ఓకే, అంటే ఏంటి అని అంటే మీ పర్సన్ ఇంకొక రిలేషన్లో ఉన్నారు, ఓకే, కానీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో కలిసి లేరు, కానీ కలిసి ఉన్నట్టు మీకు మిమ్మల్ని నమ్మిస్తున్నారు, కానీ మీ పర్సన్ సింగిల్ ఉన్నారు ఇక్కడ. బట్ ఇక్కడ సింగిల్ ఉన్నారు అని మీకు ఎందుకు చెప్పలేదు అసలు అంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి. అంటే ఇన్ ద ఫ్యూచర్ మీ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారనో లేదా ఇంకెవరితోనో రిలేషన్లో ఉన్నారనో తెలిసి మీరు సడన్లీ మీ పర్సన్ని గోస్ట్ చేసి వెళ్ళిపోకుండా మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారనమాట. అంటే మీకు ఆ ఫీలింగ్ ఉండకూడదు మీ మైండ్లో, అప్పుడే మీకు ప్రపోజల్ ఇవ్వాలి అని అనుకున్నారు ఈ పర్సన్. సో ఇప్పుడు మీరు మీ పర్సన్కి ఆల్రెడీ ఇంకొక రిలేషన్షిప్ ఉంది అని తెలిసి కూడా మీరు మీ పర్సన్ని ఇష్టపడుతున్నారని తెలిసి మీ పైన ఇంకా ఆ ఇష్టం ఆ రెస్పెక్ట్ అనేది పెరిగింది. ఓకే, మీ పర్సన్కి. బట్ స్టిల్ మీరు బౌండరీస్ అనేవి పెట్టాలి ఇక్కడ మీ రిలేషన్షిప్లో, లేకపోతే ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మళ్ళీ ఉండదు. ఓకే, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద బిల్డ్ చేసిన రిలేషన్షిప్ ఎప్పటికీ స్ట్రాంగ్గానే ఉంటుంది. లైక్ ఎ బిల్డింగ్ ఫౌండేషన్ మనం స్ట్రాంగ్గా వేస్తే ఆ బిల్డింగ్ ఎన్ని ఎర్త్ క్వేక్స్ వచ్చినా కూడా అది అలానే ఉంటుంది. ఫౌండేషన్ వీక్గా ఉంటే బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ మీరు చూసుకోండి. ఓకే, బట్ మీ పర్సన్ మాత్రం సడన్లీ అందరికీ చెప్పొచ్చు కూడా మిమ్మల్ని తను సెలెక్ట్ చేసుకున్నట్టు. థర్డ్ పార్టీ కంటే మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా ఫస్ట్ చెప్తారు మిమ్మల్ని చూస్ చేసుకున్నట్టు. అండ్ ఎవరికైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళు వెళ్ళి అందరికీ చెప్తారు. సో ఇలా ఇదొక షాకింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట మీకే కాదు ఆ విన్న వాళ్ళకి కూడా చాలా షాకింగ్గా ఉంటుంది. ఏంటిది వీళ్ళిద్దరూ ఎలా కలిసి ఉంటారో అసలు అనిపిస్తుంది అనమాట వినేవాళ్ళకి. ఓకే, కంప్లీట్లీ డిఫరెంట్ ఎనర్జీస్ మీవి. ఓకే, మీరిద్దరూ కలిసి ఉండలేరేమో అనిపిస్తుంది చూసేవాళ్ళకి, కానీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటారు అందరికీ. ఓకే, ఒక మ్యారేజ్
అనేది ఎలా ఉండాలి, అంటే ఒక మ్యారీడ్ లైఫ్ అంటే ఎలా ఉండాలి, ఒక కపుల్ ఉండాల్సిన ఒక కపుల్కి ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి, అవన్నీ కూడా అందరూ తెలుసుకుంటారు మిమ్మల్ని చూసి. సో అంత హ్యాపీగా ఉండబోతున్నారు మీరు. ఓకే, సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎందుకు ఈ ప్రపోజల్ ఇవ్వడానికి లేట్ చేస్తున్నారు అని అంటే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అంటే, మీరు ఎప్పుడైతే మీ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారని తెలుసుకున్నారో, 2 రోజులు మంచిగా మాట్లాడితే 3వ రోజు ఐ డోంట్ వాంట్ యూ అని చెప్పి ఉండేవారు. ఓకే, మీ పర్సన్ అందుకే ఇలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓకే, ఇప్పుడు మీరిద్దరూ బాగానే మాట్లాడుకుంటున్నారు, సరే కొన్ని రోజుల తర్వాత ఏమంటారో మీరు సడన్లీ మీరు బ్లాక్ చేస్తారేమో. ఇప్పుడప్పుడే చెప్పకూడదు ఇవన్నీ, తను మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు అని. తను అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కానీ మీకు ప్రపోజల్ అనేది ఇవ్వట్లేదు. సో ఇది మీకు టెస్టింగ్ పీరియడ్ అనమాట. మీ ఎమోషన్స్ని టెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్. తను ఒక క్లీన్ స్లేట్గా ఉన్నారు కానీ ఆ విషయం మీకు తెలియదు, ఇంకెవరితోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది మీకు. సో మీరు అలానే చూస్తున్నారు, అలానే ఇష్టపడుతున్నారు మీ పర్సన్. సో ఇక్కడ అందుకే మీరంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే తను ఇంకొక రిలేషన్లో ఉన్నా కూడా మీరు ఇంకా ఇష్టపడుతున్నారు మీ పర్సన్ని అని. మీ పర్సన్ డే డ్రీమింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ 24/7 మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. తను ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఆలోచిస్తూ ఉంటారు, మీ మెసేజెస్కి రిప్లైస్ ఇస్తూ ఉంటారు. ఓకే, స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే కర్కాటక, వృశ్చిక, మీన రాశులు కనిపిస్తున్నాయి. అండ్ మేష, సింహ, ధనుష్ రాశులు, తులారాశి, కుంభరాశి అండ్ మకర రాశి కనిపిస్తున్నాయి. ఓకే, ఈ రాశులు వాళ్ళందరికీ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు. సో ఇన్ కేస్ అవ్వకపోతే, ఈ పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వకపోతే వదిలేయండి. మీకు రెజొనేట్ అయితే వీడియోని లైక్ చేయండి. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో అబండెన్స్ కార్డ్ కూడా వచ్చింది మనకి ఇక్కడ. అబండెన్స్ కోసం ఏం చెప్తుంది రీడింగ్ అంటే, మీరు ఏదో ఒక జాబ్ వదిలేశారు, అది మీకు కరెక్ట్ కాదని మీరు ఆ జాబ్ వదిలేశారు, కానీ అది మీకు కరెక్టే. బట్ ఇప్పుడు ఆ వదిలేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మళ్ళీ అలాంటి జాబ్ రాదేమో నాకు అని ఇప్పుడు బాధపడుతున్నారు. ఓకే, సో బట్ ఇక్కడ వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు ఏదైతే జాబ్ వదిలేశారో వాళ్ళే మళ్ళీ మీకు కాల్ చేసి ఆ జాబ్ని మీకు ఇస్తారు. ఓకే, దిస్ ఈజ్ ప్రైవేట్ జాబ్, నాట్ గవర్నమెంట్ జాబ్. అండ్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రమోషన్స్ అనేవి తప్పకుండా రాబోతున్నాయి, బట్ అరౌండ్ 2 months పడుతుంది ఇక్కడ అవి రావడానికి. దిస్ ప్రమోషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి. సో అబండెన్స్ అనేది మీ కెరీర్ ద్వారా మీకు రాబోతుంది ఇక్కడ. ఇది సడన్ వెల్త్ అయితే కాదు, బట్ మీ కెరీర్ ద్వారా ఈ అబండెన్స్ అనేది రాబోతుంది. అండ్ అబండెన్స్ ఇన్ రిలేషన్షిప్ కూడా రాబోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు యాక్చువల్గా ఇక్కడ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నా కూడా మీరు ఎప్పుడు మీరిద్దరు కలిసి బయటకు వెళ్ళడం కానీ హ్యాపీగా టైం స్పెండ్ చేయడం కానీ అది లేదు ఇక్కడ మీ ఇద్దరి మధ్య. బట్ ఇన్ ఫ్యూచర్ విదిన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆ మీటింగ్స్ అండ్ అవుటింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే, మీరిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి. సడన్లీ మీ పర్సన్ అడుగుతారు, ఎక్కడికైనా ఏదో ఒక ప్లేస్ చెప్పి అక్కడికి వెళ్దామా అని అడుగుతారు. ఓకే, దే విల్ ఆస్క్ యూ అవుట్, బట్ మీరు రిజెక్ట్ చేస్తారు. వై? బికాజ్ మీ పర్సన్తో అంత ఫ్రీగా మూవ్ అవ్వడం మీకు ఇంకా నచ్చదు.
మీకు ఇంకా ఆ టైం రాలేదనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీ ఇద్దరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే థర్డ్ పార్టీ. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉండొచ్చు, ఆర్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీ పర్సన్ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉండొచ్చు. సో అలా కూడా ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. బట్ థర్డ్ పార్టీ ఉన్నారు అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ తన మైండ్లో ఎన్ని రిలేషన్స్ ఉన్నా, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీకే స్టిక్ అయి ఉన్నారు. మీలాంటి పర్సన్ తనకి దొరకలేదు. సో విత్ 4 of Pentacles అండ్ 4 of Cups, మీ పర్సన్ లైఫ్ ఇప్పుడు కంప్లీట్లీ ఒక బోరింగ్ లైఫ్ అయిపోయింది. మీతో మాట్లాడుతున్నారు కానీ మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీ పర్సన్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నారు మీ పైన, కానీ మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీకు మెసేజ్ చేస్తున్నారు అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్, కానీ అవి కూడా మీరు ఇవ్వట్లేదు టైంకి. మేబీ మీరు బిజీ ఉండొచ్చు, లేదా మీ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీతో అలా చేశారు కాబట్టి మీరు అలా రెస్పాండ్ అవుతున్నారు. ఇది కూడా కొంతమందికి రెజనేట్ అవుతుంది. బట్ చాలామంది వరకు మీరు చాలా బిజీ ఉన్నారు. మీరు కంప్లీట్లీ మీ కెరీర్ పైన ఫోకస్ చేస్తున్నారు, మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారు. సో మిమ్మల్ని చూసి మీ పర్సన్ నేర్చుకుంటున్నారు. ఓకే, ఎలా కెరీర్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఫైనాన్సెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా కెరీర్ అండ్ ఫైనాన్సెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు మీరు. సో సేమ్ వే మీ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, అదే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు మీ పర్సన్. సో ఆ డిప్రెషన్ నుంచి త్వరగా బయటికి రాగలిగారు. దట్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నుండి, ఆ డిప్రెషన్ నుండి త్వరగా బయట పడగలిగారు అంటే దానికి రీజన్ కూడా మీరే. మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీరు ఏ టైంకి ఏం చేస్తున్నారో, మీరు దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ కమింగ్ టు స్పైయింగ్ అండ్ స్టాకింగ్, మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అట్లీస్ట్ మీకు ఆ డౌట్ కూడా రాదు. ఎందుకు రాదు అంటే తనకి డిఫరెంట్ నేమ్స్తో ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఆ అకౌంట్స్ నుండి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి మీకు తెలియదు, ఏమీ తెలియదు. మీ పర్సన్ని మీరు బ్లాక్ చేశారు సోషల్ మీడియాలో. కొంతమంది మామూలుగా చాటింగ్ అనేది జరుగుతుంది కొన్ని యాప్స్ నుండి, కానీ అదర్ యాప్స్ని బ్లాక్ చేశారు మీ పర్సన్ని. సో ఇప్పుడు అది కూడా అడుగుతారు మిమ్మల్ని తన్ని అన్బ్లాక్ చేయమని. ఎందుకంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ సెపరేషన్లో మీకు అదర్ పీపుల్ కూడా మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు, ఆర్ అదర్ పీపుల్తో మీరు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయి. కానీ మీ మీద చాలా నమ్మకం ఎక్కువ ఈ పర్సన్కి. మీరు మీ పర్సన్కి స్టిక్ అయి ఉన్నారని తెలుసు మీ పర్సన్కి. మీరు అలా పర్సన్ టు పర్సన్ ఆర్ రిలేషన్ టు రిలేషన్ అలా జంప్ అయిపోయే పర్సన్ అయితే కాదు అనే విషయం మీ పర్సన్కి తెలుసు. ఓకే, మీ బౌండరీస్ మీకు ఉంటాయి, అది ఎప్పటి నుంచో తెలుసు మీ పర్సన్కి. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ ఏదైతే ఉందో ఇది చాలామందికి ఒక ఫ్యామిలీ రిలేషన్ అది. ఓకే, అంటే కొన్ని ఇయర్స్గానే కాదు, ఫ్రమ్ చైల్డ్హుడ్ ఈ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ కలిసి ఉన్నారు. ఓకే, సో అలా మీ పర్సన్ని మ్యానిపులేట్ చేయడం అనేది జరిగింది ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఓకే, అండ్ చైల్డ్హుడ్ ట్రామా కూడా కనిపిస్తుంది మీ పర్సన్ విషయంలో. అది ఎందుకు అంటే మేబీ ఇన్ ద చైల్డ్హుడ్ మీ పర్సన్కి ఎవరో బాగా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎక్కువ చూడడం, లేదా మీ పర్సన్ని ఎక్కువ
కొట్టడం తిట్టడం అలాంటివి కూడా ఏవో చేసేవారు. అండ్ ఇంకొకటి ఏం నేర్పించి ఉండొచ్చు అంటే మీ పర్సన్కి స్టార్టింగ్ నుంచి ఈ హ్యాపీనెస్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది అని అంటే హార్డ్ వర్కింగ్లో ఉంటుంది. హార్డ్ వర్క్ చేసే వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. అనుకున్న ఇన్కమ్ అనేది సంపాదించగలరు. ఇలాంటివి కొన్ని నేర్పించారు మీ పర్సన్కి ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. సో అలాంటి కొన్ని విషయాలైతే మీ పర్సన్ మైండ్లో ఇప్పటికీ ఉండిపోయాయి. ఓకే, అండ్ మీ పర్సన్ ఏదైనా చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ లేదా కొంచెం ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ కాంటాక్ట్ చేయడం అండ్ వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో సేమ్ వే ఇప్పుడు కూడా మీ పర్సన్ అదే పని చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మీ పిక్స్ చూపించి మీకు అసలు కమిట్ అవ్వాలా వద్దా లేదా వదిలేద్దామా, ఎలాగూ సెపరేషన్ వచ్చింది, మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేయడం అవసరమా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు మీ పర్సన్. ఓకే, సో అలానే ఇప్పుడు మీ పిక్స్ చూపించి ఆ డెసిషన్ మేకింగ్ కొంచెం ఈజీగా చేసుకుంటున్నారనమాట. అంటే కానీ ఇక్కడ ఒక లెసన్ నేర్చుకున్నారు మీ పర్సన్. ఏంటంటే మీ పర్సన్కి ఎవరైతే సలహాలు ఇస్తూ ఉంటారో వాళ్ళ లైఫే కరెక్ట్గా లేదు. ఓకే, సో అలాంటి వాళ్ళని ఇప్పుడు ఆ సలహాలు అనేవి అడగటం మానేశారు. ఎవరైతే హ్యాపీగా ఉంటున్నారో విత్ దేర్ ఫ్యామిలీ అలాంటి వాళ్ళని కన్సల్ట్ చేసి అడ్వైస్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ మీ పర్సన్కి ఇది ఆస్ట్రాలజీ ఆర్ ఎనీ అదర్ సైన్స్ పైన మీ పర్సన్కి ఇక్కడ నమ్మకం లేదు. బట్ మీ విషయంలో నమ్మకం ఉంది ఇలాంటి వాటిపైన, ఒకవేళ సైన్స్ పైన మీకు నమ్మకం ఉంది. అండ్ మీరు నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. అన్నిటిలో ఒకే టాపిక్ చెప్తున్నారా, డిఫరెంట్గా చెప్తున్నారా, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. సో అందుకే మీరు నెంబర్ ఆఫ్ రీడింగ్స్ ఎందుకు చూస్తుంటారంటే అందరూ ఒకేలా చెప్తున్నారా లేదా డిఫరెంట్ టాపిక్స్ ఏమైనా చెప్తున్నారా మీకోసం అనేది మీకు కావాలి. సో అందుకే మీకు మీరు అసలు ఈ లిమిట్స్ అండ్ బౌండరీస్ పెట్టుకోవడానికి ఈ రీడింగ్స్ అనేవి మీకు యూస్ఫుల్గా ఉన్నాయి. ఓకే, కానీ ఇక్కడ కొన్ని రీడింగ్స్లో మీకు కంప్లీట్లీ ఆపోజిట్ రావచ్చు అండ్ కొన్ని రీడింగ్స్ మీకు పాయింట్ టు పాయింట్ రెజొనేట్ అవ్వచ్చు. ఓకే, అలాంటప్పుడు మీరు ఏ రీడింగ్ కరెక్ట్ అనుకుంటారు? ఓకే, సో మీరేం చేయాలంటే మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ చూడొచ్చు, దాంట్లో తప్పేం లేదు. బట్ ఏ రీడింగ్ చూసినా ఏ వీడియో చూసినా దాంట్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నిటినీ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా సాల్వ్ అవుతాయి. కొన్ని రీడింగ్స్ ఎలా ఉంటాయంటే అవి జనరల్ రీడింగ్స్ అయినా ఆల్మోస్ట్ మీ పర్సనల్ రీడింగ్ అన్నట్టుగా ఉంటుంది. సో అది మీరు మేనిఫెస్ట్ చేయండి. మేనిఫెస్ట్ చేస్తే తప్పకుండా అది నిజం అవుతుందన్నమాట. ఓకే, సో నా ప్రతి రీడింగ్లో మీకు ఒక రెమెడీ అనేది చెప్తాను, మీరు గమనించే ఉంటారు. సో ఈ రీడింగ్లో రెమెడీ ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ని మీరు కావాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు అండ్ మీకోసం కొన్ని రిలేషన్షిప్స్ సాక్రిఫైస్ చేయాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మనకి స్టార్టింగ్ కార్డే ది హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అని వచ్చింది, హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు అదే మేనిఫెస్ట్ చేయాలి. ఏంటంటే మీ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వాలి అండ్ మీ రికన్సిలియేషన్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మేనిఫెస్ట్ చేసుకుంటారో అదంతా కూడా నిజమవుతుంది. ఓకే, హౌ టు మేనిఫెస్ట్ అనేది కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో
మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా చేయాలి అనేది. ఓకే. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఒక పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ దట్ పర్సన్ ఈజ్ ఎ బిజినెస్ పర్సన్ అండ్ గుడ్ లుకింగ్ పర్సన్. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఒక బిజినెస్ ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ బిజినెస్ ఆఫర్ ఏంటి అని అంటే మేబీ వాళ్ళ కంపెనీలో మిమ్మల్ని వర్క్ చేయమని అడగచ్చు, లేదా వాళ్ళ బిజినెస్లో మీకు పార్ట్నర్షిప్ ఇస్తానని అడగచ్చు, ఆర్ ఎనీథింగ్. ఎనీథింగ్ రిలేటెడ్ టు సమ్ బిజినెస్ ఆఫర్. ఓకే. సో బట్ మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇక్కడ? మీరు ఆఫర్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీకు కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ నుండి, మీకు కొన్ని లిమిట్స్ అండ్ బౌండరీస్ ఉంటాయి, అవి ఎప్పుడు మీరు క్రాస్ చేయరు. సో ఎవరో వచ్చి ఏదో సడన్గా మీతో ఒక 2 రోజులు మాట్లాడి మూడో రోజు బిజినెస్ ఆఫర్ ఇచ్చేస్తే జనరల్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో మీరు కూడా అదే చేస్తారు. ఓకే. ఈ పర్సన్ అనొచ్చు మీకు కొంత ఆల్రెడీ మీకు ముందుగానే ఇంత అమౌంట్ పే చేస్తాము అనో, లేదా మీకు ఇంకేదైనా ఒక హౌస్ అలాంటిది ఏదైనా మీకు ఆఫర్ చేస్తాము, మీరు అక్కడే ఉండి ఆ బిజినెస్ చూసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ఆఫర్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు ఒకదాని మీద ఒకటి. కానీ అదంతా కూడా మీరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు మీరు కార్డ్స్ చూసుకోవచ్చు, మీరు చాలా బౌండరీస్లో, చాలా మీ లిమిట్స్లో ఉంటారు, అవి క్రాస్ చేసి ఎప్పుడు వెళ్ళరు మీరు. ఓకే. సో అలా మీకు సక్సెస్ వస్తుంది అన్ని విషయాల్లో. ఎందుకు అంటే ఇందుకే వస్తుంది, మీరు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు వదులుకోరు. సో యూనివర్స్ అందుకే మీకు అబండెన్స్ అనేది ఇస్తుంది అన్ని విషయాల్లో కూడా. ఓకే. అది తప్పు అనుకుంటే మళ్ళీ అది చేయరు మీరు. ఓకే. మీ పర్సన్ మీకు మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అయినప్పుడు మీరు ఇదే క్వశ్చన్ అడుగుతారు. ఆల్రెడీ తను ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి వాట్స్ ద యూజ్? ఒకప్పుడు మిమ్మల్ని నో అని వెళ్ళిపోయిన మీ పర్సన్ ఇప్పుడు సడన్లీ వచ్చి మళ్ళీ మీరే తన వరల్డ్ అన్నట్టుగా మాట్లాడితే అది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, అగైన్ ఇదంతా ఈ లవ్ బాంబింగ్ అంతా స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ అని అనిపిస్తుంది మీకు. కానీ ఇక్కడ రీడింగ్ ప్రకారం ఇక్కడ చూస్తే మాత్రం మీ పర్సన్ మీకోసం అన్నీ వదులుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకే. అది ఏమైనా అవ్వనివ్వండి, కానీ చాలా ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో, ఒక ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు. ఓకే. సో మీరు అనుకున్నది కరెక్టే, మీరు అడిగింది ఆరు అడగబోయేది మీ పర్సన్ని కరెక్టే. మీరు ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీ ఇద్దరి మధ్య, మీరు మీ పర్సన్ అడిగి ఉండొచ్చు మళ్ళీ ఎందుకు కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు అనో, లేదా మీకెందుకు ఇలాంటి మెసేజెస్ పంపిస్తున్నారు అనో అడిగి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే టైంకే మీ పర్సన్ సింగిల్. తన లైఫ్లో రిలేషన్షిప్స్ ఉన్నా కూడా వాళ్ళెవరూ ఇప్పుడు మీ పర్సన్తో లేరు. సో మీ పర్సన్ జెన్యూన్ పర్సన్ ఎవరు అని మీ పర్సన్ ఆలోచించినప్పుడు తనకి ఫస్ట్ వచ్చేది మీ పేరే మైండ్లో. సో అలా మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ సింగిల్, మీరు సింగిల్గా ఉంటే మీ పర్సన్ మళ్ళీ మీకు కమిట్ అవ్వడానికి ట్రై చేస్తారు ఇక్కడ. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ రిలేషన్షిప్, మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఫ్రెండ్లా కూడా చూడరు, వద్దు అసలు ఏ రిలేషన్ వద్దు అని వెళ్ళిపోతారు. ఓకే. అలా డిఫరెంట్ పాయింట్స్ అయితే వస్తున్నాయి ఈరోజు రీడింగ్లో. సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్.
మీకు ఏది రెజొనేట్ అయితే అదే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి, అవి మీకోసం కాదు. ఓకే, సో కమింగ్ టు క్రిస్టల్స్, పిరమిడ్స్, రుద్రాక్షలు అండ్ జెమ్ స్టోన్స్. వీటి విషయంలో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఒక వీడియో అయితే చేస్తాను నేను, దాంట్లో ఓన్లీ ఇవే వీటికి సంబంధించి ఇన్ఫర్మేషనే ఇస్తాను. నాకు ఎలా ఉందంటే ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందంటే కంప్లీట్గా నా టైం అంతా కూడా మీ డౌట్స్ క్లియర్ చేయడానికే అయిపోతుంది వాట్సాప్లో. అబౌట్ జెమ్ స్టోన్స్ అని, క్రిస్టల్స్ అని, ఇవి దేనికి వాడతారు, ఏ స్టోన్ దేనికి వాడతారు, ఇదంతా కూడా చాలామంది నాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసరికి నాకు చాలా టైం అనేది అయిపోతుంది. ఓకే, సో ఇదంతా అలా వాట్సాప్ ద్వారా క్లియర్ చేయకుండా ఈ ఇన్ఫర్మేషన్ వీడియోస్లోనే ఇస్తూ ఉంటాను. ఫ్రమ్ మై నెక్స్ట్ వీడియోస్ ఏవైతే వస్తాయో వాటిలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఓకే, అసలు క్రిస్టల్స్ దేనికి వాడతారు, ఆర్ జెమ్ స్టోన్స్ ఎందుకు వేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తాను. యాక్చువల్గా ఇక్కడ ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళకే స్టోన్ వస్తుంది, ఆర్ ఏ క్రిస్టల్స్ వేసుకోవాలి, ఈ క్వశ్చనే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఫైనాన్షియల్గా చాలామంది సఫర్ అవుతున్నారు, అండ్ కొంతమంది తెలియని హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. ఓకే, ఇదంతా మేబీ ఎక్కడో ఒక చోట నెగిటివిటీ అనేది ఉంది మీ లైఫ్లో, కానీ అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, నేను చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోస్లో, చాలామంది వాళ్ళకి ఏ స్టోన్స్ నచ్చితే అవి కొనేసుకొని వెంటనే రింగ్స్ లాగానో పెండెంట్స్ లాగానో చేయించి వేసేసుకుంటూ ఉంటారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్? మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలియదు చాలామందికి, కానీ ఎవరో ఏదో చెప్పారు అంటారు. ఓకే, మీ నమ్మకం మీది. ఆర్ ఏదో ఒక స్టోన్, మీకు ఇష్టమైన స్టోన్ ఉంటుంది, మీకు ఇష్టమైన కలర్లో ఉన్న స్టోన్, అది కొనేసుకుని అది ఏ ఫింగర్కి పెట్టాలో కూడా మీకు మీరే డిసైడ్ చేసుకుని పెట్టేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీకు రూబీ అంటే ఇష్టం అనుకుందాం, ఆ రూబీని తీసుకెళ్ళి మిడిల్ ఫింగర్లో పెట్టారనుకోండి, అది ఇవ్వాల్సిన రిజల్ట్ అది ఇవ్వదు, నెగిటివిటీ వస్తుంది దాని ద్వారా. ఎందుకంటే రూబీ మిడిల్ ఫింగర్కి పెట్టకూడదు. ఆర్ డైమండ్స్ అంటే ఇష్టం ఉంటుంది చాలామందికి, బట్ ఆ డైమండ్స్ కొంతమందికి కంప్లీట్గా ఆపోజిట్ ఉంటాయి, వాళ్ళు వేసుకోకూడదు. సడన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సడన్ యాక్సిడెంట్స్ ఫేస్ చేస్తారు కొంతమందికి ఈ డైమండ్స్ పడనప్పుడు. బట్ డైమండ్స్ కొనుక్కోవచ్చు, కానీ అకేషనల్గా పెట్టుకోవచ్చు. డైలీ రింగ్స్ లాగానో, ఇయర్ రింగ్స్ లాగానో, లేదా పెండెంట్స్ లాగానో డైలీ వేసుకోవాలి అంటే అది మీకు సూట్ అవ్వాలి. అది ఒరిజినల్ డైమండ్ అయితే నేను చెప్పేది, జ్యువెలరీ స్టోన్స్ కాదండి డైమండ్స్ అంటే. జ్యువెలరీ మేకింగ్కి కొన్ని స్టోన్స్ యూజ్ చేస్తారు. ఓకే, సీజెడ్స్ అని, లేదా సిగ్నిటీ స్టోన్స్ అని, ఇవన్నీ జెమ్ స్టోన్స్ కాదు. ఓకే, వీటికి జెమ్ స్టోన్స్కి ఏ రిలేషన్ ఉండదు. జెమ్ స్టోన్స్ పనిచేసినట్టు ఇవి పనిచేయవు. ఓకే, బట్ డైమండ్స్, ప్యూర్ డైమండ్స్ ఎవరైతే వేసుకుంటారో అవి రెగ్యులర్గా వేసేసుకోకండి. మీరు మీ హారోస్కోప్ చూపించుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మీ రాశి నక్షత్రం అలాంటివి ఏమైనా తెలిస్తే అవి ఇచ్చి టెస్ట్ చేయించుకొని అప్పుడు ఆ డైమండ్స్ అనేవి వేసుకోవచ్చా లేదా అనేవి చూసుకొని వేసుకోండి. డైలీ వేసుకునేటట్టు అయితే, ఒకేషనల్గా ఎప్పుడో ఒక రోజు వేసుకున్నారంటే దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే, సో సేమ్ వే క్రిస్టల్స్ కూడా అంతే. కొంతమందికి కొన్ని కలర్స్ ఇష్టమని ఆ కలర్స్ ఉన్న క్రిస్టల్సే కొనుక్కుంటున్నారు, అదే వేసుకుంటున్నారు. ఓకే, సో అది కూడా అలానే అవుతుంది. మీరు వేసుకోవాల్సింది కాకుండా ఇంకొకటి ఏదైనా వేసుకుంటే మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది రాదు.
టైం అంతా మీది లైఫ్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, కానీ ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేరు మీరు. ఓకే, సో అలా డిఫరెంట్ హారోస్కోప్స్ ఉంటాయి కదా, సో వాటికి మ్యాచ్ అయ్యే జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ వాటికి మ్యాచ్ అయ్యేవి, దేనికి ఏది మ్యాచ్ అయితే అదే వేసుకోవాలి. ఏ హారోస్కోప్కి ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఏమొస్తుందో దాని ప్రకారం చూసి వేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రుద్రాక్షలు అనేవి కూడా వాటికి మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు రుద్రాక్షలకి. అది ఎవరైనా ఏ రుద్రాక్ష అయినా వేసుకోవచ్చు. సో ఈ మంత్లో, ఇది కార్తీక మాసం అంటారు కాబట్టి ఈ మంత్లో ఆ రుద్రాక్షలు వేసుకుంటే చాలా మంచిది. అండ్ ఎక్కువ మంది కరుంగలి మాల అడుగుతున్నారు. యాక్చువల్గా నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే కరుంగలి మాలకి కొన్ని నియమాలనే ఉంటాయి, ఆహార నియమాలు అంటారు, అవి ఉంటాయి. సో కొంచెం అవన్నీ చేయగలిగితే వేసుకోండి, లేదు అనుకుంటే వదిలేయచ్చు. రుద్రాక్షలు కానీ మిగతావి